మైన రచనా సంస్కృతి ఏమియో కానీ ప్రకృతి సౌందర్యంలో ధిక్కరించుకుంది. సార్వభౌముండనైన నా మానసము సైతం ఆకర్షించుతున్నది. వీరు మన మీద అభించారు కదా, ఏమి వీరు లావణ్యాతిశయం అపూర్వమే. ఈ త్రిజగన్మోహ నాకులు ఎవరెవరు ఓయి మీరెవరు? ఇది ఏమి వీరు ప్రతివచనం చేశారు. ఓయి మీరెవరు? ఇట్లా నుండి ఒక గతం ఏమి? నేనంత భ్రమపడితే నిమేషత్వం ఏదైతే సజీవ మనుష్యాకృత వలె భ్రమింపచేయుచున్నవే ఈ సారవంచకులు. ఆహా, ఏమి ఈ మైని విచిత్ర రూపకల్పన! మైని లోకోత్తర కళాకౌశలం అద్వితీయం, అపూర్వం. సభాభవనమందు ఉద్యానవనమా ఎంత రమణీయముగా ఉన్నది! వివిధ ఫలపరాణ శాఖ శిఖాతవర విరాజితం, రాజిత తరుస్కంద దివ్య శ్రవణ పుష్ప వల్లీమ తల్లిక సంవాసనం, భాస్కర పుష్పగుచ్చ శ్రవణ మధుర మధుర శాశ్వతనాంత సంభ్రమ భ్రమణ కోమల శంకారనాద మేధురం, మేధుర మధుకర గణగణాగర శంకారత్న క్రీడా విరామ మయూర వాగ విస్తృత కలాప కలాప రమణీయం. రమణీయ కోమల కలాప ఆలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణము సంకీర్ణ నికుంజ పుంజ సుందరము. అహో, ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరము. దినదినానేక నూతన రామావలోక రంజిత కౌరవం సమర్థమ ప్రమోదాభామకు ఈ నిష్కుటంబు తత్వరణ అద్భుత దర్శనీయం ఒకట నిర్వివాదాంశం నిర్వివాదాంశం. కాననే మయసభయని సామాన్యుడు మొదలు రాజకీయమని పర్యంతమైన ప్రియముగా దీనిని గురించి వర్ణించుట సరియే. ఇందరు కనక సమాజాలను మహానందమును కల్పించుచున్నవి. కాసారమాయి ఉండి లేనట్టును లేక ఉండినట్టును కొనబడుచున్నదే. ఇది జలాశయమే కాకుండా ఈ విషసూత్రం వలన ఈ శతమాత్రాది కమ్ములు ఎట్లుండను. ఆహా, ఏమి దీని శృంగార వైభవం! సంస్పర్శ మాత్రము చైతన్య ప్రాసాదక శీతల విమల మధువారి సంపూర్ణం. మంద పవన చారణంతో కల్లోల తరంగ మాలిక ప్రశ్న సంఘటన జయమనానంద విస్తార శ్రావ్యం కమల కోకల దాది నానానంద జలకుసుమ రాగానంద దనీపాదం ఆలోల బాల శైవాల జవరాలిత జంగమోజన శంకావాలు గ్రీవాలంకృత సూత్ర పాటికా సందీపిత హంస హంసీగణ విభూషితము వర్ణనాతీతము వర్ణనాతీతము. చూడని అనేది అపూర్వ రమణీ రమణీయాకృతిని తలంపించుతున్నదే. ఇందరి మధువారి పురమును ఇంచుగా గ్లోరి ఈ పరిశ్రమ ఒకంత విశ్రమించదుగా. ఇది ఏమి ఇచ్చే నేరమనేది? ఇది మైన రచన విశేషమా లేక నేను భ్రాంతితో నన్నందినా? ఇచ్చండి హాసం మమ్ము గాంచి ఎవరినో పరీక్షించుటలేదు కదా. ఇతడు ఎవరినో కానివాడే ఈ సభని వెళ్ళి వచ్చే హాతులిత మాయా రచనా సమర్థుండైన ఆ మయుండు ఇట్లు ధ్వనించు యంత్రము నిర్మించి ఉంచినేమో. ఆ కనుమడనది వివిధమైన వికారకృత్య భాగాంతర్గత ద్వారదేశమా తత్సువర్ణ సాధారణ భారతపద వల్లి సమలసితమా వల్లి సమలసిత సన్నత పల్లవ సందోహమా మధ్య పల్లవ సంప్రత్యంత భాస్కర పుష్పబల ప్రధానమా పుష్పబల మకరందరస సేవనాట సమాగత షట్పద కీరవారివా. అకంట ఇట్టి త్రిజగన్నుత సభాభవనము పాండవుల ఎదురము నుండుటయ్యా. కాల స్వభావము నిన్న ముందటిది కనుక ఇరువరైన లేకుండా పాండవులు దిగ్విజయం నుంచి
ఇంతాయ విజ్ఞాన విధులుండై సార్వభౌముని సమక్షంబున జ్ఞానమైన లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను కైకొనదయా యోచించిన కొలది మనము పుట్టనాడికి రోజు వెలివేసి దుర్భరం అవుతుంది. ఇంకెక్కడ నిలువుగా ఆ కనపడి గౌరవం నిష్క్రమించదా? అబ్బా ఎచ్చడిది పాపిష్టి కట్టెసల ద్వారం ఎంత పెట్టున కొట్టుకొని అబ్బా పరిహాసం